ఉన్నారండి అయ్య గారు? చేయలేదు సార్. అయ్యా అయ్యా, నా పేరు దానియల్ సార్. సార్ నేను ఈ మధ్య బాప్టిజం తీసుకున్నాను అయ్య గారు. ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. అయితే ఏం లేదు సార్, మన తీర్పు ఒకటి వచ్చింది కదా సార్, మేము ఎస్టీస్ అండి. ఎస్టీసా? ఎస్టీస్ ఏం పర్లేదండి, మీరు హాయిగా దగ్గర కూర్చోవచ్చు. అదే సార్, మరి ఇప్పుడు రిజర్వేషన్లు అన్నీ ఏమి ఉండవని చెప్తున్నారు కదా రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం ఎస్టీ హోదా కల్పించేది ఉండదు. ఎస్టీ కాదు సార్, ఎస్సీకి ఉండదు. ఎస్టీ అదే సార్, ఏదైతే కులం మారుతారో అది మీకు వర్తించదు రాజ్యాంగం ప్రకారం అని మనకి సుప్రీంకోర్టు ఇచ్చింది కదా సార్. అవునండి. ఇప్పుడు మా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు సార్. మరి ఎట్లా, మరి మేము జాబులు రావాలన్నా కూడా మరి హిందువుల్లో ఉంటేనేమో వాళ్ళు ఉంటే మనకి జాబులు అయ్యి వచ్చాయి. మేము గవర్నమెంట్ మాకు కొన్ని సౌకర్యాలు ఇచ్చారు. నేను కూడా దానియల్ సార్. దానియలా? ఇంత ముందు మేము గవర్నమెంట్ లో మా వాళ్ళు దానియలేనా, ఇంకేమన్నా తేడా ఉందా అని? రమేష్ అండి, యాక్చువల్ గా మేము ఇంత ముందు రమేష్ నా పేరు. మత్తయ్య గారు ఇంత ముందు రమేష్ అండి. రమేష్ అండి, మంచి పేరు అది. రామా ప్లస్ ఈశ్వర రమేష్. ఎవరు రమేష్ పేరు? రమేష్ అండి నా పేరు. రమేష్ ఎవరి పేరు అది? ఏ దేవుడి పేరు? రాముడు వారి పేరే అనుకుంటానండి, నాకు తెలియదు. తెలియదు, మీరు అది తెలుసుకోండి ఫస్ట్. తెలుసుకుంటేనే. అయితే అయ్యా, ఇప్పుడు నేనేంటంటే బాప్టిజం తీసుకొని 1 year అవుతుందండి. ఎక్కడ? గుంటూరులో అండి. నంబూరు చర్చ్ ఉంది కదా, కల్వర్ సతీష్ గారు. నంబూరు కల్వర్ చర్చ్. అక్కడ అయ్యగారి దగ్గర మేము బాప్టిజం తీసుకున్నామండి. ఆయన అయ్యగారు ఎట్లా? ఎవరికి అయ్యగారు ఆయన? కల్వర్ సతీష్ గారు అయ్యగారు చాలా పెద్ద. ఎవరికి అయ్యగారు ఆయన? ఎవరికి? నిన్న మీ అయ్యగారి పేరేంటి? ఒరిజినల్ అయ్యగారి పేరేంటి? స్టీఫెన్ పాల్ అండి. మీ అయ్యగారు మిమ్మల్ని మీ తల్లి గర్భంలో నుంచి రావడానికి కారణమైన అయ్యగారి పేరు ఏం పేరు? మా నాన్నగారి పేరు అండి. నాన్నగారి పేరు. నాన్నగారిని అయ్యగారు. నాన్నగారు తప్పితే వేరే వాళ్ళని అయ్యగారు అనొద్దండి రమేష్ గారు. నాన్న అంటే నీ క్రోమోజోమ్స్, నీ XY క్రోమోజోమ్స్ ఆయన్నే నాన్న అనాలి, అయ్యగారు అనాలి. ఓకేనా? ఈ నెంబర్ ఎవరు ఇచ్చారు? ఎక్కడున్నావు ఇప్పుడు? పాస్టర్లు అందరూ కూడా మరి అయ్యగారు పాస్టర్లు పన్నపెట్టి తొక్కాలి. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? అయ్యా, విజయవాడ అండి, పరమలంక. విజయవాడ ఎక్కడ చెప్పు? ఫోన్ చేస్తుంటావు ఒక నిమిషం. పరమలంక అయ్యా. ఎక్కడ పరమలంక? ఎక్కడ చెప్పు ఒకసారి. పరమలంక సత్యనారాయణ టెంపుల్ దగ్గర ఉన్నానండి. సత్యనారాయణ టెంపుల్ దగ్గర రమేష్ అంటున్నావు, సత్యనారాయణ టెంపుల్ అంటున్నావు. ఇట్లా ఎంతమందికి ఫోన్ చేసి ఎన్ని రికార్డులు పెట్టుకొని ఏం చేస్తావు బాబు? మీ నాన్నగారి పేరు ఏంటి? నేను అడిగింది ఏం అడుగుతున్నాను సార్? మీ నాన్నగారి పేరు చెప్పు. మీ నాన్నగారి పేరు అయ్యగారు. మీ నాన్నగారు కోర్టు ప్రకారం మతం మారుతారో వారికి రిజర్వేషన్ పోయింది కదా. ఇప్పుడు ఆ రిజర్వేషన్ పోయిన వాళ్ళకి మనం ఏం చేయగలం? రమేష్ ఒక మాట విను. రమేష్ బాప్టిజం తీసుకుంటారో రిజర్వేషన్ లేదు ఇప్పుడు. రమేష్ ఒక మాట విను. స్పీకర్ ఆన్ చేసుకొని రికార్డ్ చేసుకో రమేష్. ఎవడి పిల్లం లేచిపోయిందో వాడు బాధపడాలి రమేష్. నీ భార్య అవుతుంది నీ దగ్గరే. మీ భార్య మీ దగ్గరే ఉంటుంది కదండి. మీ భార్య మీ దగ్గర ఉంటే నా భార్య నా దగ్గర ఉన్నట్టే. ఇప్పుడు లైన్ లోకి వచ్చావు. ఇది మాట రమేష్ మాట. ఇది మనుషుల పాపాల కోసం యేసు వారు చనిపోయిన అంశం. రమేష్ నువ్వు మళ్ళీ వేరే టాపిక్ లో పోకు రమేష్. నువ్వు మొదట అడిగావు అనగా నాకు అర్థమైంది. రమేష్, మనుషుల పాపాల కోసం యేసు వారు చనిపోయిన అంశం. రమేష్ అందరితో ఆడుకున్నట్టు నాతో ఆడుకోకు రమేష్. మనుషుల పాపాలు బైబిల్ ప్రశ్నించదా అండి? మీలాగా నేను మాట్లాడను రమేష్. ఓకే, బూతులు మాట్లాడేవాడు మంచివాడే, కానీ బూతులు మాట్లాడానని చెప్పి ఇట్లా ఫోన్లు చేసి నేను మారానయ్యా, నాది పోయిందయ్యా, నా భార్య లేచిపోయిందయ్యా, నాది అంగం లేవట్లేదయ్యా అనే వాళ్ళతో. మీ భార్య గురించి అడగట్లేదండి, బైబిల్ గురించి. రమేష్ ఎవరితో మాట్లాడుతున్నావు? నా నెంబర్ తో నాకు మాట్లాడాలి. నేనేం అడుగుతున్నాను, మీరేం చెప్తున్నారు? పెద్దవారు మీరు. రమేష్ ఒక మాట ఉంది రమేష్, నువ్వు అడుగుతున్నావు కదా. తప్పుగా మాట్లాడడం రమేష్. ఎవరిని అడగలో తెలవాలి. పాపాల కోసం యేసు వారు చనిపోయిన అంశం చూపించారు. రమేష్ ఈ మాట ఎవరిని అడగాలో, నీకు ఎన్ని గుండెలుంటే, లేకపోతే మీ నాన్న అంగం ఎంత గట్టిగా అయితే. నేనేమడుగుతాను సార్, మనుషుల పాపాల కోసం యేసు వారు చనిపోయిన అంశం చూపించాను సార్ పవిత్రమైన బైబుల్లో. మన పవిత్రమైన బైబుల్లో
మనుషుల పాపాల కోసం యేసు వారు చనిపోయిన అంశం చూపించాను సార్. అయ్యగారు ప్లీజ్ అయ్యగారు. రమేష్ నేను చెప్తున్నా, మళ్ళా మన పరిశుద్ధ బైబిల్ ఇవన్నీ అడగడము, ఈ సర్టిఫికేట్ పోయి ఎందుకు రమేష్ ఇంత చిల్లర పనులు చేస్తారా? కాదండి, మీరు మోసాలు ఇప్పుడు హిందువుల్లో బతికే వాళ్ళు హిందువులో బతుకుతారు, క్రైస్తవంలో బతికే వాళ్ళు క్రైస్తవంలో బతుకుతారు, ఇస్లాంలో బతికే వాళ్ళు ఇస్లాంలో బతుకుతారు. కన్వర్షన్ చేయించి వాళ్ళ జీవితాలతో ఆడుకోవటం, వాళ్ళకి జాబులు లేకుండా చేయటం ఎందుకండి? ఎవరు ఏ ధర్మంలో బతుకుతారో బతుకుతారు కదా, ఎందుకు మనకి? ఇప్పుడు అర్థమైంది కదా నీకు, నువ్వు ఎవరో నీకు అర్థమైంది కదా? నాకు అర్థమైంది సార్, మీకు అర్థం కావట్లేదు. నేను అడుగుతుంది ఒకటేనండి, మీరు చాలా డిబేట్లు చేశారు మత్తయ్య గారు, నేను మిమ్మల్ని మీ అభిమానం కూడా. నేను మనుషుల పాపాల కోసం యేసు వారు చనిపోయిన అంశం ఒకసారి చూపించండి నాకు. రమేష్ మీ నాన్నగారు మీ అమ్మగారు ఇవన్నీ పర్సనల్ గా మాట్లాడొద్దు, నేనే అంటాను. నేను వద్దు. మరి అటువంటిప్పుడు మనుషుల పాపాల కోసం యేసు వారు చనిపోయిన అంశం చూపించండి మత్తయ్య గారు దయచేసి. మీరు క్రైస్తవ తరపున పోరాడుతున్నటువంటి వ్యక్తి మీరు. రమేష్ నువ్వు ఎవరితో మాట్లాడాలో ఎలా మాట్లాడాలి అడుగుతుంది. మాట్లాడుతున్నాను నేను. బైబిల్ ఎవరిది, నువ్వెవరివి, నీకు బైబిల్కి ఏం సంబంధము? ఎందుకు అన్నారు? ఇజ్రాయెల్ది కదా బైబిల్, మీరెందుకు తీసుకొని మేము క్రైస్తవులు మాకు ఇది కావాలి అవి కావాలి మాకు వాటా కావాలి అని చెప్పి మీరు కూడా పోరాటం చేస్తున్నారు కదా, మీకేం సంబంధం? రమేష్ నీకు అర్థం అవ్వట్లేదు. బైబిల్లో మనుషుల పాపాల కోసం చనిపోయిన వేరే విషయాలు మాట్లాడేది, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకోకుండా వేరే విషయాలు మాట్లాడడము నీ సాహసాన్ని నేను మెచ్చుకున్నా రమేష్. నేను ఒకటండి, నేను మీతో మాట్లాడుతున్నా, బూతులు మాట్లాడట్లా మీతో. నేను రమేష్ నాకు ఫోన్ చేసి సుప్రీంకోర్టు పోయింది, మన అయ్యగారు మన అమ్మగారు అని చెప్పి మాట్లాడుతున్నాం అంటే మాట్లాడితే ఎవరు సమాధానం చెప్పరు. అదే అయ్యే నీకు అవసరం ఏంటి రమేష్? మీ అమ్మగారు ఉన్నారా, మీ ఆవిడ ఉన్నారా? పర్సనల్ గా మీకు పర్సనల్ గా నేను మాట్లాడతాను. మీ అమ్మగారి దగ్గర నేను నీకు ఎక్కువ కాదు, దయచేసి వినండి. విను. మీ అమ్మగారు మీ నాన్నగారు ఏం పని పెట్టారు? మనుషుల పాపాల కోసం యేసు వారు చనిపోయిన అంశం చూపించండి మత్తయ్య గారు దయచేసి. చూపిస్తా కానీ నువ్వు ఎక్కడున్నావు చెప్తే నేను చూపిస్తా. నేను హైదరాబాద్ లో ఉన్నా, దగ్గర ఉన్నా. మరి ఇంకా నీ విజయవాడలో ఉన్నావు కదా రమేష్, అక్కడ ఎవరితో మాట్లాడుకో రమేష్, చిన్నపిల్లలతో ఆడుకో రమేష్, నాతో ఆడుకో, మాకు తప్పు సార్. మీకు తెలియదా బైబుల్లో మనుషుల పాపాల కోసం మళ్ళీ మాట్లాడుతున్నా? మీ అమ్మగారు మీ నాన్నగారు జెరూసలేం మత్తయ్య గారు మనుషుల పాపాల కోసం యేసు వారు చనిపోయిన అంశం చూపించాను సార్ దయచేసి. రమేష్ అన్ని చూపిస్తా కానీ నేను అన్ని చూపిస్తాను. మీ అమ్మగారు మొత్తం చదివాను, ఏది లేకుండా మీరు ఎందుకు అలా ప్రచారం చేసి అమాయకుల జీవితాలతో ఆడుకుంటారు చెప్పండి, తప్పు కదా? నేను చెప్పేది మీ అమ్మగారు నాన్నగారితో సంభవించిన ఆధారం చెప్పాడు. ఎవరు మీకు చెప్తా వినండి. రంజిత్ తోఫిర్ గారు కూడా చెప్పారు, మనుషుల పాపాల కోసం యేసు వారు చనిపోయిన అంశం లేదు లేదన్నారు. లేని విషయాన్ని మన కోసం యేసు వారు చనిపోయారు అని చెప్పేసి, యేసు నమ్ముకోండి ఉండదమ్ముకోండి అని చెప్పి మీరు ఆ విధంగా మనుషుల జీవితాలతో ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్? రమేష్ నువ్వు చాలా మంచివాడివి, ఓకేనా? మీ అమ్మగారు నిన్ను చాలా సద్బుద్ధితో కనుక్కున్నది. ఆమె మీ నాన్నగారిని చేసుకున్న ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చు. ముందు ఈ యేసు ప్రభు ఈ పాపాలు మారిన గురించి మనకి ఎందుకు చెప్పు? అదే సార్, మీకు ప్రశ్నిస్తేనే మీకు అర్థం కాదు. మీరేమో నాకు అర్థమవుతుంది కానీ రమేష్ నేను అడిగిన వాటి అన్నిటి చెప్తా. నీలాంటి పని పోరాటాన్ని నేను ఖచ్చితంగా మెచ్చుకుంటా. మీరు క్రైస్తవం కోసం పోరాటం చేస్తారు, అది చాలా గర్వించదగ్గ విషయం, మెచ్చుకోవాల్సిన విషయం. అందులో మనుషుల పాపాల కోసం యేసు వారు చనిపోయిన అంశం చూపించండి అంటున్నాను నేను. రమేష్ నీకు అన్ని అంశాలు చూపిస్తా కానీ ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏ అంశం మీద నీకు ఇంత అర్జెంట్ అవసరం వచ్చింది రమేష్? కాదండి, లేదా అండి అసలు బైబిల్లో ఉందా లేదా? మీ భార్య వారు మీ దగ్గర ఉన్నారా? లేకపోతే ఎందుకు చెప్తారండి? మీరు పర్సనల్ గా మాట్లాడతారు, నేను మాట్లాడమంటారా? తప్పండి. నేను ఒకటి గ్రంథ ప్రకారంగా మిమ్మల్ని అడుగుతున్నప్పుడు అవసరం లేదు రమేష్, నువ్వు ఎక్కడ కొట్టావో నువ్వు ఎక్కడ పెట్టావో చెప్పాలి, లేదండి నాకు తెలియదని చెప్పాలి.
అంటే ఏ నాకు రమేష్, లేదు అని చెప్పాలి, అంతేగాని పిచ్చి మాటలు అనవసరం కదా మనకి. రమేష్ ఇప్పుడు నా మాట పిచ్చి మాట అనిపిస్తుంది కదా, నువ్వు అడిగే నీ విధానము, నీలాంటి బేవర్సన కొడుకులందరూ కూర్చొని చేయడము. అసలు మిమ్మల్ని నమ్మిన వాళ్ళకి దండం పెట్టాలా బాబు? సరే సరే ఓ పని చేయి, మాట్లాడుతున్నావు నువ్వు మీ అమ్మగారితో మీ ఆవిడగారితో నేను అన్నావు, ఎందుకంటే నేను గౌరవిస్తా పెద్దవాళ్ళకి. ఎవడరా బాబు గౌరవించోడైతే నీటిలో నువ్వు కూర్చోరా బాబు, గౌరవించోడు అయితే నాకు ఫోన్ చేసి ఇలా సుప్రీంకోర్టు క్రైస్తవం కోసం పోరాడుతున్న వ్యక్తి. నీ అమ్మ దగ్గరకు వచ్చానా, నీ అక్క దగ్గరకు వచ్చానా, నీ భార్య దగ్గరకు వచ్చానా? నేను కాదంటే నాకెందుకు ఫోన్ చేసినావురా రమేష్ గా? ఉందిరా, ఉంది. ఎవడికి అంగం వాడికి ఉంది, ఎవడి యోని వాడుతుంది. నీ యోనిలో నేను నా అంగం పెడుతున్నా మాట్లాడరా రే రమేష్. అరే ఏందిరా మీరు నీ అంగంలో నీ అంగంలో నా యోని పెడుతున్నా మాట్లాడరా బాబు. వేరే విషయం నాకు ఫోన్ చేసి మాట్లాడగలను ధైర్యం వచ్చింది రమేష్. చాలా మంచి పని చేశావు రమేష్. ఎదుటివాడి కష్టంతో బతకూడదు రమేష్. సరే అది మంచిదే కానీ నువ్వు నిజంగా పడమట్లకెళ్ళి ఉన్నావా? నేను కనుక్కొని ఫోన్ చేస్తాడు నీకు. సరే మరి.